జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండిస్తూ శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం కొత్తవలస జంక్షన్లో జనసేన పార్టీ నాయకులు శృంగవరపుకోట నియోజకవర్గం ఇన్ఛార్జి వబ్బిన సత్యనారాయణ సత్యబాబు కొత్తవలస మండలం నాయకులు పిల్ల రామ్ దుర్గా ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన కన్నీటి నివాళి నిరసన దీక్షలో పాల్గొని 28 మంది పర్యాటకుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన శృంగవరపుకోట జనసేన నాయకులు వబ్బిన సత్యనారాయణ సత్యబాబు పిల్ల రామదుర్గా ఈ కార్యక్రమంలోని జిల్లా ప్రచార కార్యదర్శి మల్లువలస శ్రీను టీడీపీ మండల నాయకులు పొట్నూరు రత్నాజీ అమరపల్లి శ్రీను బీజేపీ నాయకులు ఈశ్వర్రావు శృంగవరపుకోట నియోజకవర్గం వీర మహిళ ఎర్ర వెంకటలక్ష్మి కొత్తవలస మండలం అధ్యక్షులు గాలి అప్పారావు ఉపాధ్యక్షులు లక్ష్మణరావు ప్రధాన కార్యదర్శి రామ్దాస్ కాశీ కార్యదర్శి అంగి కోటేశ్వరరావు ఆనంద్ ఎల్కోట మండలం నాయకులు గౌరీపట్నం మనోజు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ తరఫు నుండి మరి ఈ యొక్క దుర్ఘటన వల్ల జరిగిన చనిపోయిన వ్యక్తులకి వారికి సంతాపంగా 3 దినాలు సంతాపం తెలియజేందుకు పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా నిన్న రాత్రి కొవ్వొత్తులు ప్రదర్శన చేశాం. మరి ఈ రోజున సంతాప దినంగా ప్రకటించి ఈరోజు అంతా ఉండడం జరిగింది. మరి అలాగే రేపు కూడా అనగా శుక్రవారం సాయంకాలం 6 గంటలకి ఇదే కూడలలో మానవహారంగా తయారయ్యి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ఉందో ఖండించాలని చెప్పేసి పార్టీ నుంచి ఆదేశాలు ఉంది. మరి ఆ ఆదేశ ప్రకారంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన శ్రీ వబ్బి సత్య గారి ఆధ్వర్యంలో మా అందరు మండలం లీడర్స్ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. జై హింద్, భారత్ మాతాకి జై. నమస్తే అండి, నా పేరు పిల్ల రామదుర్గా, కొత్తవలస జనసేనలో వర్క్ చేస్తున్నాం. మరి ఏదైతే గత 2 రోజుల కిందట జమ్మూ కాశ్మీర్లో పహల్గాం అనే గ్రామంలో ఉగ్రవాదులు మన దేశపు టూరిస్టుల మీద అందరి మీద దాడి చేయడం జరిగింది. మరి ఆ దాడిలో 28 మంది చనిపోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళు కూడా ఒక 2 ఉండడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. మరి ఇలాంటి చర్యల్ని మనందరం కూడా ఖండించాలి. మరి ఆ విధానంలో భాగంగానే ఇలాంటి పిరికిపంద చర్యలకు భారతదేశం ఎప్పుడు కూడా భయపడదని పాకిస్తాన్కి, అలాగే పాకిస్తాన్ అడుగుజాడలు నడుస్తున్న ఉగ్రవాద సంస్థలు కూడా హెచ్చరిస్తున్నాం. మరి ఈ కారణంలో ఇదే తరుణంలో మనందరం కూడా ఏకదాటిగా ఉండి సాగించాలి. మరి ముఖ్యంగా ఈరోజు మన మోదీ గారు, మన ప్రధానమంత్రి గారు చాలా కఠినంగా ఉంటారు ఈ విషయంలో. మరి ఇందులో కూడా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే మనందరం కట్టుబడి ఉండాలని చెప్పేసి కట్టుబడి ఉంటాం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ ఏరియాలో పహల్గాంలో మన యాత్రికులు, మన భారతదేశ యాత్రికులు కూడా వెళ్తుండగా అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన యొక్క ఆర్మీ డ్రెస్ వేసుకొని మన ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో ఏ కులం అని చెప్పి అటాక్ చేయడం జరిగింది. ఓన్లీ భర్తలు మాత్రం చెప్పేసి ఫ్యామిలీని అనాథం చేయడం చాలా బాధాకర విషయం. ఈ యొక్క విషయం తెలియగానే మన డిప్యూటీ సీఎం మనదల పవన్ కళ్యాణ్ గారు, ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు వారు ఆ రాజ్యాంగం కూడా చాలా బాధపడుతూ మా యొక్క పార్టీని అందరూ కూడా నిరసన తెలియజేయమని ప్రకటించడం జరిగింది. ఆ యొక్క ప్రకటనతో ఈ 3 రోజులు కూడా ఈ నిరసన తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. నిన్న కొవ్వొత్తుల ర్యాలీ చేస్తాం, ఈరోజు ఈవేళ దేశంలో కూర్చున్నాం. రేపు కూడా మానవహారంగా ఉండి మనం నరేంద్ర మోడీ గారికి, అలాగే మన భారతీయులందరూ కూడా, పౌరులందరూ కూడా మనం తెలియజేయాలని కోరుకుంటూ, ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా మన భారతీయులందరూ ఏకమై ఈ యొక్క సంఘటనల్ని అందరూ కూడా ఖండించాలని కోరుకుంటూ జై భారత్.
జై భారత్ జై భారత్ జై భారత్ జై భారత్ జై భారత్.